చరణం భవహరణం శరణహృదాభరణమాత్మసుఖకరణం మరణభయాదుత్తరణం తరుణారుణకిరణవరణమహమేడే. సద్గురు పరబ్రహ్మణే నమః. దీంట్లో జగత్తు అంటే జ అంటే పుట్టేది, గా అంటే గతించేది. ఈ కనపడే నామరూపాలతో ఉన్న జగత్తంతా పుట్టి నశించేది అని మనకి తెలియజేశారు. ఈ జగత్తులో ఉన్నవి చరాచరములు, కనపడేవి, కదిలేవి, కదలనివి అన్నీ కూడా నశించేవి అని మనకు చెప్పి, ఈ సృష్టి అంతా భగవంతుని సంకల్ప మాత్రంగా చేశాడు. ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే లయం చేస్తున్నాడు. కానీ ఈ జగత్తులో ఏమేమి ఉన్నాయో మనకి తెలియజేస్తున్నారు. ఒక్కసారి ఏమేమి ఉన్నాయో తెలుసుకుని తర్వాత వాటి వివరాలు తెలుసుకుందాం. ఇదంతా కలిపి మొత్తం కనపడేదంతా జగత్తు అన్నారు. దాంట్లో సప్త వ్యసనాలు ఉన్నాయి, సప్త ద్వీపాలు, సప్త సముద్రాలు, 10 వాయువులు, 10 నాడులు, 10 నాదాలు, షడూర్ములు, అరిషడ్వర్గాలు, 5 అగ్నులు, 4 యుగాలు, 7 భువనాలు, అండ పిండ బ్రహ్మాండాలు, షట్చక్రాలని, మరియు ఎడ పింగళ సుషుమ్న నాడులని, సూర్యచంద్ర నాడులని, హంస యొక్క అజపగాయత్రి, సత్వ రజస్తమో గుణములు, త్రిమూర్తులు, పంచవర్ణములు, అకార ఉకార మకారములు, 56 అక్షరాలతో ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? 56 అక్షరాల్లోనే ఉన్నాయి. 56 అక్షరాల్లో కూడి ఇవన్నీ ఉన్నాయని చెప్పిన తర్వాత జగము ఉన్నది అనేది అసత్యం అని చెప్పారు. ఇదంతా చెప్పి ఇదంతా అసత్యం అని చెప్పారు. దానికి ఏం చెప్పారంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటారు. అంటే బ్రహ్మ ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే సత్యం, జగత్తంతా మిథ్య, మధ్యలో పోయేదే అని మనకి మిథ్య అంటే మధ్యలో పోయేది అని అర్థం. ఆ పరబ్రహ్మం ఒక్కటే, సృష్టించిన పరబ్రహ్మం ఒక్కటే సత్యం, ఎప్పుడూ మార్పు లేకుండా సత్యంగా ఉండేది పరబ్రహ్మం ఒక్కటే. జగత్తంతా వస్తూ పోతూ ఉంటుంది అని చెప్పి, దాంట్లో మరి నిన్న సప్త వ్యసనాల గురించి చెప్పారు. సప్త ద్వీపాల గురించి తెలుసుకుందాం. సప్త ద్వీపములు అంటే 7 ద్వీపాలు, వాటి పేర్లు, వాటి యొక్క వివరాలు మనం తెలుసుకుందాం. సప్త ద్వీపములు అంటే జంబూ ద్వీపం, లక్షద్వీపం, శాఖద్వీపం, శాల్మలి ద్వీపం, పుష్కరి ద్వీపం, కుశద్వీపం, క్రౌంచ ద్వీపం అనే 7 ద్వీపాలు ఉన్నాయి. వీటికి ఇంకొక అర్థం ఏంటంటే, జంబూ ద్వీపం అంటే నేరేడు, లక్షద్వీపం అంటే జువ్వి, శాఖద్వీపం అంటే శాఖ వృక్షం, శాల్మలి ద్వీపం అంటే బూరుగ, పుష్కరి ద్వీపం అంటే తమ్మిపూలు, కుశద్వీపం అంటే దర్భలు, క్రౌంచ ద్వీపం అంటే కణుజు అన్నారు. ఇంకొక అర్థం ఏంటంటే, ఈ సప్తద్వీపాలు కూడా మనలోనే ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా మనలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా అర్థం మనం తెలుసుకుంటే మనలో ప్రతిదీ ఉంటుంది. మన శరీరంలో లేనిది ఏది కూడా జగత్తులో లేదు. జగత్తులో ఉన్న ప్రతిదీ శరీరంలో ఉంది. అందుకే ఈ శరీరాన్ని చిన్న విశ్వం అంటారు. అంటే ఈ విశ్వంలో ఉన్నవన్నీ ఈ శరీరంలో ఉన్నవి.
కాకపోతే మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అంతేగాని ప్రతిదీ కూడా మనలో ఉన్నది అని. జంబూద్వీపం అంటే తల, లక్షద్వీపం అంటే ఎముకలు, శాఖద్వీపం అంటే శిరస్సు, శాల్మలి ద్వీపం అంటే చర్మము, పుష్కరీ ద్వీపం అంటే గోళ్ళు, కుశద్వీపం అంటే మాంసము, క్రౌంచ ద్వీపం అంటే వెంట్రుకలు. అంటే మన శరీరంలో ఈ ద్వీపాలు ఈ రూపాల్లో మనలో ఉన్నవి. ఈ ఈ ద్వీపాలు ఉన్నాయి. ఆ ద్వీపాలకి చెట్లు చెప్పారు, నేరేడు, జువ్వి, మరి శాఖవృక్షం, బూరుగ, తమ్మిపూలు, దర్భలు, కణుజు చెప్పారు. ఇక్కడ జంబూ ద్వీపం తలలో, ఇంకొకసారి ప్లక్షద్వీపం ఎముకలు, శాఖద్వీపం శిరస్సు, శాల్మలి ద్వీపం చర్మం, పుష్కరీ ద్వీపం గోళ్ళు, కుశద్వీపం మాంసము, క్రౌంచ ద్వీపం వెంట్రుకలు అని వీటి యందు మన లోపల సప్తద్వీపాలు ఇలా ఉన్నాయి అని మనకి తెలియజేస్తున్నారు. మనం చక్కగా తెలియజేసిన ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత సప్త సముద్రములు. సప్త సముద్రములు అంటే 7 సముద్రాలు. లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సుర సముద్రము, ఆజ్య సముద్రము, దధి సముద్రము, క్షీర సముద్రము, శుద్ధోదక సముద్రము అని 7 సముద్రాలు ఉన్నాయి. లవణ సముద్రం అంటే ఉప్పు, ఇక్షు సముద్రం అంటే చెరుకు, సుర సముద్రము అంటే కళ్ళు, ఆజ్య సముద్రం అంటే నెయ్యి, దధి సముద్రం అంటే పెరుగు, క్షీర సముద్రం అంటే పాలు, శుద్ధోదక సముద్రము అంటే జలం. ఇవే మనలో ఈ సప్త సముద్రాలు మనలో ఎక్కడ ఉన్నవి, ఏ రూపంలో ఉన్నవి అనేది తెలుసుకుందాం. లవణ సముద్రం మూత్రము, ఇక్షు సముద్రం లాలాజలం, సుర సముద్రం ఇంద్రియం చెమట, ఆజ్య సముద్రం శోణితం మేధ, దధి సముద్రం శ్లేష్మం జఠరసం, క్షీర సముద్రం క్షీరం, శుద్ధోదక సముద్రం కన్నీరు. అవి అంటే ఇంకొకసారి లవణ సముద్రం అంటే ఉప్పు, ఇక్షు సముద్రం అంటే చెరుకు, సుర సముద్రం అంటే కళ్ళు, ఆజ్య సముద్రం అంటే నెయ్యి, దధి సముద్రం అంటే పెరుగు, క్షీర సముద్రం అంటే పాలు, శుద్ధోదక సముద్రం అంటే జలం అన్నారు. ఇవే మన లోపల లవణ సముద్రము మూత్రం రూపంలో ఉంది, ఇక్షు సముద్రం లాలాజలం రూపంలో ఉంది, సుర సముద్రం ఇంద్రియం చెమట, ఆజ్య సముద్రం శోణితం మేధ రూపంలో ఉంది, దధి సముద్రం శ్లేష్మం జఠరసం, క్షీర సముద్రం క్షీరం రూపంలో ఉంది, శుద్ధోదక సముద్రం కన్నీరు రూపంలో ఉంది అని. అంటే ఈ సప్త సముద్రములు మనలో ఈ విధంగా ఉన్నాయి అని చెప్పుకున్నాం. తతిమ్మవి మళ్ళీ రేపు తెలుసుకుందాం. దశవాయులు దగ్గర నుంచి ఇంతవరకు ఈరోజు సమయం సరిపోతుంది. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం